అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్యూరో అనేటటువంటి ఒక శాఖను రద్దుపరిచి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అయినటువంటి మాతృశాఖకు మమ్మల్ని అందరినీ కూడా పంపించి దానికి అనుకూలమైనటువంటి జీవోలను నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవోలు చూసిన తర్వాత ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిబ్బంది ఎవరైతే సెబ్లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పండుగలాగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే మేము ఈరోజు మా స్టేషన్లో సీఎం గారికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇందుకు కృషి చేసినటువంటి మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా అభిమానాన్ని చాటుకుంటూ మేము పాలాభిషేకం చేయడం జరిగింది. దీన్ని ఒక పండుగలాగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమంటే, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సిబ్బందే చాలా తక్కువ. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 4-5 ఏండ్ల తర్వాత కానీ ఒకసారి జరగడం కూడా చాలా అరుదు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సార్ గవర్నమెంట్లో జరిగినటువంటి రిక్రూట్మెంట్ తర్వాత అసలు రిక్రూట్మెంట్ లేదు. చాలా చోట్ల కొన్ని చోట్ల ఖాళీలు ఉంటాయి. ఈ సిబ్బంది ఇంత తక్కువ ఉన్నప్పటికీ మా యొక్క విధులు మాత్రం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో కొనసాగించడానికి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ అడిషనల్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పేకాట, మట్కా, గ్యాంబ్లింగ్, ఇటువంటివన్నీ మా చేత చేయాలి అని చెప్పినప్పుడు, అక్కడ పరిస్థితులు, వాతావరణము, ఎస్పీ వాళ్ళు చెప్తున్నప్పుడు తక్కువ మందితో చేయాలంటే కొంచెం ఎవరికైనా ఇబ్బంది. చాలా బాధలు, వ్యయ ప్రయాసాలు మేము ఓర్చుకోవాల్సి వచ్చింది. ఇబ్బందులు అంటే స్పెసిఫిక్ ఇబ్బందులు ఏం కాదండి, ఓన్లీ మ్యాన్ పవర్ తక్కువగా ఉండటము. వీటినన్నింటినీ కూడా చేయాల్సి వచ్చినప్పుడు, ఒక కొత్త విధులు నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు దాంట్లో నైపుణ్యం అనేది మనకు కంపల్సరీగా కావాలి. ఆ నైపుణ్యం అనేది ఏమీ లేకుండానే మమ్మల్ని పట్టుకోండి అని, వాళ్ళని పట్టుకోండి, వీళ్ళని పట్టుకోండి అని టాస్క్ ఇచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఫేస్ చేసినాము. ముఖ్యంగా ఏంటంటే, సెబ్లో పనిచేస్తూ 70% మంది ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఆఫీసర్ క్యాడర్కి పోతాము అనేటటువంటి ఒక ఆనందం కంటే కూడా వాళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు అధికారాలు ఏమీ లేకుండా ఇదే పని చేయడానికి చాలా మంది ప్రమోషన్స్ కూడా ఎందుకు మనకు అనే ఒక నిరాశ దృక్పథంతో ఉండటం జరిగింది. ఇప్పుడే అర్ధరాత్రి జీవోలు అనేటటువంటివి, ఎందుకంటే ఒక వ్యక్తిని కొత్తగా ఈ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నాము, మీరు విల్లింగ్ ఉంటే దీంట్లోకి మీ ఆప్షన్ ఇవ్వండి అని తీసుకుంటే ఎవరైనా కూడా చాలా ఆనందంగా, వాళ్ళకి ఇష్టం ఉంటే అందులోకి వెళ్తారు, లేదంటే వెళ్ళరు. అలా కాకుండా మా సమ్మతి లేకుండానే ఆ జీవోలు ఇష్యూ చేసి మా పేరు సెబ్లో ఉందని అర్ధరాత్రి మేము లేచి నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకున్నప్పుడు, ఇది ఎప్పుడు వచ్చిందంటే అర్ధరాత్రి పెట్టినటువంటి జీవోలు అనమాట. వాటిని చూసినప్పుడు ఇంక మేమేం చేయలేక కొన్నాళ్ళ పాటు చేయండి అని చెప్పారు. తర్వాత ఏమో మా పేర్లు కూడా ట్రాన్స్ఫర్స్ టైంలో సెబ్ నుంచి ఎక్సైజ్కి అనుమతిస్తూ కొన్ని జీవోలు వచ్చినాయి. మళ్ళీ అవి కోర్టుకు పోయి మళ్ళీ వాపస్ తీసుకోబడినాయి అనమాట. అలా జరిగినప్పుడు ఏంటంటే, ఎన్ని రోజులు పని చేసినా కూడా మనకి న్యాయం జరగలేదే అని ఒక నిరాశ అందరిలో ఎదురుకావడం జరుగుతూ ఉన్నింది అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే కొత్తగా మాతృశాఖనే మళ్ళీ పునరుద్ధరించినందువల్ల ఇవన్నీ కూడా యూనిక్ గా ఉంటాయి కాబట్టి ఎవరికి బాధ ఉండదు. కొంతమంది సుఖపడుతూ కొంతమందే బాధపడాలన్నప్పుడు ఎక్సైజ్ లో వాళ్ళని చూసి, సేమ్ మా శాఖ నుంచే వాళ్ళు కూడా ఉన్నారు, మేము అదే శాఖ నుంచే ఉన్నాము, సెబ్లో మాత్రమే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.